కుమార్ గారు లేదు పావని గారు చెప్తున్న అర్థంలో ఆమె అడుగుతున్న ప్రశ్నలో చాలా పెద్ద అర్థం ఉంది. కాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఆమె చాలా క్లియర్ గా చెప్తుంది మేడం. దానికి సంబంధించి ఒకసారి మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. పావని గారు మీరు అడగండి, మీరు ఒకసారి మీ క్వశ్చన్ రిలీజ్ చేయండి. ఇప్పుడు విజయోత్సవాలను చేసుకుంటున్నారు కదా, బతుకమ్మల చీరనిచ్చి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినామని మీరు అనుకుంటున్నారు. చీరలియడం వల్ల మేకన్నల ఆకలి చావులు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి. పవన్ గారు మీరు నేను స్పెల్ అవుట్ చేసిన దాన్ని మీరు దాన్ని రాంగ్ లో స్పెల్ అవుట్ చేయకండి. బస్సులో ప్రయాణిస్తున్నారు మహిళల కంటే మా ఆత్మగౌరవానికి దెబ్బతీస్తుంది ఈ కాంగ్రెస్ నిన్న మొన్న సోషల్ మీడియాలో ఇంతమంది ఎక్కిండ్రు మహిళలు అని ఒకసారి వీడియో మహిళలకు ఆత్మగౌరవం దెబ్బతిన్నదా? అప్పుడు మహిళలకు ఆత్మగౌరవం దెబ్బతిన్నదా? పెంచమని చెప్తున్నాం కదా, బస్సులు పెంచమని చెప్తున్నాం కదా, తీయమని చెప్పట్లేదు కదా. బస్సులు పెంచకుండా ఎందుకు ఒత్తిడి వేస్తున్నారు? సంక్షేమాన్ని మీరు హర్షించారు. మీరు రాజకీయ పార్టీలు ఏం సంక్షేమం చేసిండ్రు? ఏం సంక్షేమం కనబడ్డది మీకు కాంగ్రెస్ పార్టీలో? నాకు అర్థం కావట్లేదు. రైతు బంధులను ఎగరగొట్టడంలో ఒక సంక్షేమం కనిపించిందా? దళిత బంధు ఎగరగొట్టడంలో సంక్షేమం కల్పించిందా? పురుగులన్నం పెట్టి చంపడంలో, శైలజ అనే విద్యార్థిని పురుగులన్నం పెట్టి చంపడంలో సంక్షేమం కనిపించిందా? నిరుద్యోగ విషయంలో సంక్షేమం కనిపించిందా? ఆటో డ్రైవర్ల విషయంలో హైదరాబాద్ లో కనిపించిందా? సంక్షేమం కనిపించిందా? దివ్యాంగుల పింఛన్ విషయంలో సంక్షేమం కనిపించిందా? రైతుల విషయంలో సంక్షేమం కనిపించిందా? దళిత బంధువుకు అర్హులను ఎంపిక చేయడానికి గత ప్రభుత్వం పెట్టిన విధి విధానాలు చెప్పండి. తెలంగాణ ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి, తెలంగాణ ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇస్తాము, 20,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం మనం ఏమంటున్నారు. ఆ బస్సులో సంబంధించింది చాలా ముఖ్యమైన వీడియో ఒకటి ప్రెజెంట్ అవుతుంది, అది చూద్దాం అసలు ఏమంటున్నారు. ఒక కండక్టరు మహిళలను బస్సులు ఎక్కినప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి మీరందరూ. ఇదా అండి ఆత్మగౌరవము? ఇదా అండి ఆత్మగౌరవము? కాకిని ఒర్రుతున్నారు, కుక్కల్లాగా ఒరుతున్నారు అని అనడం ఆత్మగౌరవమా అండి? అంటే అట్లా కాదు, అంటే రాజకీయ విశ్లేషకులుగానే మీరు విశ్లేషించండి ఎవరి పార్టీకి సంబంధించి